తాబేలు ఆకారంలో దర్శనమిచ్చే అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. నందికేశ్వరీదేవి ఆలయం. ఈ ఆలయం పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సైంతియాలో ఉంది. ఈ ఆలయం అత్యంత పవిత్రమైన 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి యొక్క హారం అంటే మెడలోని ఆభరణం ఇక్కడ పడిందని నమ్మకం. ఈ ఆలయం 1913లో నిర్మించబడింది. ఈ దేవాలయం మయూరాక్షి నది ఒడ్డున విజయఘాట్ సమీపంలో ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ శక్తిపీఠం ఒక చెట్టు అడుగున ఉంటుంది. ఇక్కడ అమ్మవారు తాబేలు ఆకారంలో 3 కళ్లతో సింధూరంతో కూడిన రాతి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ శివుడు, నందికేశ్వరుడు, భైరవుడిగా పూజించబడతారు. నందికేశ్వరి ఆలయాన్ని నందికేశ్వరి తాలా అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఒక ఎత్తైన వేదికపై ఉంది మరియు ఇక్కడ దేవీ దేవతలకు చిన్న చిన్న ఉపమందిరాలు కూడా ఉన్నాయి. శక్తిదేవిని ఇక్కడ నందినిగా మరియు భైరవుణ్ణి నందికేశ్వరుడిగా పూజిస్తారు. ఆలయంలోని ప్రధాన విగ్రహం నల్లరాయి. ఇది ఇప్పుడు దాదాపు ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే భక్తులు పవిత్రమైన రాయిని నందికేశ్వరీదేవిగా ప్రార్థించడానికి సింధూరాన్ని ఉపయోగిస్తారు. ఈ విగ్రహం వెండి కిరీటం మరియు 3 బంగారు కళ్లతో అలంకరించబడి ఉంటుంది. గర్భగుడి వైపు ఉన్న గోడలపై దశమహావిద్య శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో దశావతారాలు, విష్ణు భగవానుడు, హనుమంతుడు, రాముడు మరియు సీత, నవదుర్గ, శివునికి ఉపాలయాలున్నాయి. ఈ ప్రాంగణంలో ఒక పురాతన మర్రి చెట్టు కూడా ఉంది. అక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరడానికి దారాలు కడతారు. కాశీపూజ మరియు అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి మరియు ప్రతిరోజు మధ్యాహ్నం అమ్మవారికి అన్నభోగ్ సమర్పిస్తారు. ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది. బెంగాలీ నూతన సంవత్సరం మొదటి రోజు బైశాఖీ పూర్ణిమను జరుపుకుంటారు. ప్రతి నెల అమావాస్య నాడు కాళీ పూజ చేస్తారు. కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో నందికేశ్వరీదేవి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం ఆగస్టు నుంచి మార్చి వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆలయ ప్రధాన పండుగలన్నీ జరుపుకుంటారు. ఈ ఆలయం సైంధియా రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దుర్గాపూర్ విమానాశ్రయం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఈ దుర్గాపూర్ విమానాశ్రయం 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు కోల్కత్తా విమానాశ్రయం ఈ ఆలయం నుంచి దాదాపు 193 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాబేలు రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.